ఈ వీకెండ్ ఫోకస్ అంతా 'అఖండ 2' మీద ఉన్న సైలెంట్‌గా వచ్చి ఒక లౌడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న మూవీయే 'మౌగ్లీ'. కలర్ ఫోటోలంటే నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన సందీప్ రాజు అండ్ బబుల్ గమ్‌తో ప్రామిసింగ్ యాక్టర్‌గా నిరూపించుకున్న రోషన్ కనకాల వీళ్ళిద్దరూ కలిసి ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ రా డ్రామా ఎలాగుంది? ఈజ్ ఇట్ ఎ క్లాసిక్ లవ్ స్టోరీ ఆర్ జస్ట్ ఎ డాక్యుమెంట్ డ్రామా అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. హలో సినీ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సినీకట్ తెలుగు ఛానల్. మరి ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే ఇది నల్లమల్ల ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ. మోగ్లీ మన రోషన్ అడవినే ప్రపంచంగా బతికే ఒక ట్రైబల్ కుర్రాడు. నేచర్ తప్ప ఏమీ తెలీదు. అతనికి ఒక చౌటి అని మోగమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. కానీ అడవి మీద అక్కడ ఉండే సంపద మీద కన్ను వేసిన ఒక రూత్లెస్ ఫారెస్ట్ ఆఫీసర్, అదే మన బండి సరోజ్ కుమార్ ఎంట్రీ ఇస్తాడు. పవర్‌కి, ప్రేమకి మధ్య జరిగే యుద్ధంలో మన మౌగ్లీ ఏం కోల్పోయాడు అండ్ ఏం సాధించాడు అనేదే ఈ సినిమా ఒక మిగతా కథ. ఫస్ట్ మేజర్ హైలైట్ ఎవరంటే రోషన్ కనకాల అని చెప్పాలి. బబుల్ గమ్‌లో ఒక చాక్లెట్ బాయ్‌గా కనిపించిన రోషన్ ఇందులో కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడని చెప్పాలి. బాడీ లాంగ్వేజు, ఆ ఎక్స్‌ప్రెషన్స్, యాక్షన్ సీన్స్‌లో ఉండే కసి అసలు డెబ్యూ హీరో లాగా అయితే కనిపించడు. చాలా మెచ్యూర్‌గా పెర్ఫార్మ్ చేశాడు. నెక్స్ట్ అండ్ మెయిన్ ఎవరంటే బండి సరోజ్ కుమార్. విలన్‌గా ఈయన పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్ అని చెప్పాలి. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలు ఆడియన్స్‌కి భయం వేస్తుంది అండ్ కోపం కూడా వస్తుంది ఆ క్యారెక్టర్ మీద. ఆ క్యారెక్టర్‌లో అంత ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయారు అతను. ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్ క్యారెక్టరైజేషన్ అని చెప్పొచ్చు. టెక్నికలీ ఈ సినిమా చాలా స్ట్రాంగ్ ఉంది. సందీప్ రాజ్ రైటింగ్, కలర్ ఫోటోలో పెయిన్ని ఎంత పొయిటిక్‌గా చూపించాడో ఇందులో వైలెన్స్‌ని అంత రాగా చూపించాడు. ఎమోషన్‌ని క్యారీ చేసిన విధానం సూపర్‌గా చేశారని చెప్పాలి. కాలభైరవ మ్యూజిక్, సినిమాకి సోల్ ఈయన మ్యూజిక్కే. సాంగ్స్ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఉంటాయి అండ్ బీజీఎమ్స్ యాక్షన్ సీన్స్‌కి ఎలివేట్ చేస్తుంది కూడా. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంటాయి. ఫారెస్ట్ విజువల్స్‌ని చాలా న్యాచురల్‌గా చూపించారు. అయితే సినిమాకి కొన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయి. అదే పేసింగ్. ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కొన్ని చోట్ల అయితే చాలా స్లోగా కూడా అనిపిస్తుంది. సెకండ్ వన్ డార్క్ థీమ్. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయితే కాదు. కామెడీ, ఐటమ్ సాంగ్స్ ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్తే పక్కాగా డిసప్పాయింట్ అవుతారు. ఇది ఒక సీరియస్ అండ్ ఇంటెన్స్ డ్రామా. సో ఫైనల్‌గా ఏం చెప్తానంటే 'అఖండ 2'లో లాజిక్ అండ్ ఎమోషన్ మిస్ అయింది అని ఫీల్ అయ్యే వాళ్ళకైతే 'మోగ్లీ' ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఆల్టర్‌నేటివ్ అని చెప్పొచ్చు. ఇది మాస్ మసాలా మూవీ అయితే కాదు. ఇట్స్ ఎ జెన్యూన్ రస్టిక్ హిట్ అని చెప్పాలి. గుడ్ స్టోరీ టెల్లింగ్ అండ్ గ్రేట్ పెర్ఫార్మెన్సెస్ కావాలంటే డోంట్ మిస్ దిస్ మూవీ. ఈ మూవీకి నా రైటింగ్ వచ్చేసి 3/5. మరి ఈ మూవీ చూసారా? చూస్తే మీకు ఎలాగ అనిపించింది అని మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేసేయండి. ఇంకా మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ టు సినీకట్.